ఈ యొక్క ఫోటో చాలు 100 డేస్ పక్కా అనడానికి, అద్భుతం అని చెప్పడానికి, అదరగొడుతుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే వార్తనైతే హరిహర వీరమల్లు టీం అయితే చెప్పడం జరిగింది. జూలై 3వ తారీఖున హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి హరిహర వీరమల్లు సినిమా వాళ్ళు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక గొప్ప ఫోటోను అయితే వాళ్ళు వదలడం జరిగింది. ఈ యొక్క ఫోటోలో పవన్ కళ్యాణ్ గారు నాడు మొఘల్ చక్రవర్తులని ఎదురు తిరిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఇంకా చాలా మంది వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి నాటి మొఘల్ కాలం నాటి ఆయుధాన్ని చేత పట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ విధానం చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమా నాటు మొఘల్ పాలకుల దౌర్జన్యాలను ఎదురించి నిలబడ్డ వీరుల కథకి అద్దం పట్టే విధంగా ఆ యొక్క ఫోటో చూస్తే క్లియర్ కట్గా కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే పీరియాడికల్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎప్పుడైతే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచిందో అనంతరం దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఏ విధంగా ఉందో నేను చెప్పనక్కర్లేదు. సనాతన ధర్మం తరపున కొట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని సనాతన ధర్మ రక్షకునిగా నార్త్ ఇండియాలో కానీ ఇటు యావత్ దేశం చూస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో నాటు మొఘల్ చక్రవర్తుల మీద పోరాడినటువంటి వీరుల కథ ఆధారంగా నాటి వీరులు సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వీరులెందరో మొఘల్ చక్రవర్తుల మీద దండయాత్ర చేసి మొఘల్ చక్రవర్తులకు ఎదురు నిలబడి ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి వీరుల చరిత్రకు సంబంధించిన ఈ యొక్క సినిమా నిజంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఒక మైల్ రాయిగా నిలబడబోతుంది. అలాంటి సినిమా పీరియాడికల్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న సినిమా జూలై 3వ తారీఖున ఏదైతే సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుందో ఖచ్చితంగా ఒక క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వబోతున్నాడు. చాలా రోజులైంది అభిమానులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో అటెండ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా గురించి అభిమానులు ఏ విధంగా కేరింతలు కొడుతారో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకి జూలై 24వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. 3వ తారీఖున మాత్రం పండగ చేసుకునే థియేటర్ ట్రైలర్ని అయితే అభిమానులకు మూవీ టీం అయితే ఇవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పాడిన మాట వినాలి గురుడా మాట వినాలి పాట ఏ రేంజ్లో హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా కొల్లగొట్టి నాదిరో అంటూ ఎక్కడ చూసినా ఎంత పెద్ద ట్రెండ్ అయిందో సాంగ్ మనందరికీ తెలిసిన విషయమే. ఏ రకంగా చూసినా కూడా హరిహర వీరమల్లు సినిమా అయితే గూస్ బంప్స్ ఉండబోతుంది. థియేటర్ ట్రైలర్ కోసం అయితే అభిమానులు వేయికంతో ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే నార్త్లో కూడా ఈ యొక్క సినిమాని పాన్ ఇండియా వస్తుంది కాబట్టి కేరళలో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతుండో మన అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నార్త్లో కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ సినిమాని అయితే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా నార్త్కు సంబంధించిన లీడర్స్ కానీ హీరోలు కానీ చాలా రకాలుగా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు సినిమా కాబట్టి ఆయన తెర మీద కనబడితే చాలు అని చూసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి హరిహర వీరమల్లు సినిమా అయితే ముఖ్యంగా పీరియాడికల్ సినిమా కాబట్టి అద్భుతంగా అదరగొట్టే విధంగానే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మనం చాలా వీడియోస్ వదిలేరు మన అందరికీ తెలుసు. ప్రతి వీడియోలో మన అందరికీ గ్లిమ్స్ దగ్గర నుంచి నేడు పవన్ కళ్యాణ్ పాటల దాకా ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఫైటింగ్ సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ కానీ ఏ రకంగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా పండగ చేసుకోవడానికి అభిమానులకి జూలై 24వ తారీఖున ముందుకు రాబోతుంది. ఏది ఏమైనప్పటికీ థియేటర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళు చూస్తున్నారు. ముఖ్యంగా విడుదలైన ప్రతి పాట ప్రతి ఒక్కరి గుండెని కొల్లగొట్టింది, ఆదరవ అనిపించేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన స్టిల్స్ ఏవైతే ఉన్నాయో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన వీరిని సంబంధించిన ఆయుధాన్ని చేతపట్టి నిలబడ్డ ఈ ఫోటో అయితే ఈ యొక్క ఫోటో చాలు 100 డేస్ పక్కా అనడానికి, అద్భుతం అని చెప్పడానికి, అదరగొడుతుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ అయితే లేదు. సో మీ కామెంట్ని కూడా తెలియజేయండి. జై హింద్.